సో స్కోర్ కార్డ్స్ చూస్తేనేమో సింపుల్గా ఉంది. ఈ T20 వరల్డ్ కప్లో స్కోర్స్తో కాదు, వార్స్, మైండ్ సెట్స్ జరుగుతుంది. అండ్ పాకిస్తాన్ యూఎస్ఏని కంట్రోల్ చేసింది, ఇండియా పాకిస్తాన్ని డామినేట్ చేసింది. అండ్ సౌత్ ఆఫ్రికా 2 సూపర్ ఓవర్స్ సర్వ్ అయింది. జింబాబ్వే ఆస్ట్రేలియాకి పెద్ద షాక్ ఇచ్చింది. సో ఇది T20 వరల్డ్ కప్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ద తేజ అన్ఫిల్టర్డ్. కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి దాకా చూసేయండి. ఇది ప్యూర్లీ క్రికెట్ పనికి సంబంధించిన సినిమా. T20 వరల్డ్ కప్లో ఉన్న అప్డేట్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సూపర్ 8 స్పాట్స్ అండ్ ఇప్పటిదాకా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ దాకా జరిగిన అప్డేట్స్ అన్ని, రిజల్ట్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ 6 మ్యాచెస్ గురించి మనం ఆల్రెడీ పాత వీడియోలు డిస్కస్ చేసాం. ఎవరైనా వీడియో చూడకపోతే చూసేయండి, ఆ వీడియో నా ఛానల్లో ఉంది. అండ్ మనం ఈ వీడియోలో మెయిన్గా 4 మ్యాచెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ యూఎస్ఏ, ఇండియా పాకిస్తాన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ జింబాబ్వే అండ్ ఆస్ట్రేలియా. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి పాకిస్తాన్ అండ్ యూఎస్ఏ. నేనైతే యూఎస్ఏ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే లాస్ట్ T20 వరల్డ్ కప్లో వాళ్ళు యూఎస్ఏని వాళ్ళు పాకిస్తాన్ పూర్తిగా డామినేట్ చేశారు. సో ఐ హోప్ ఈ T20 వరల్డ్ కప్లో కూడా అలాగే జరుగుతుందని చెప్పి అనుకున్నాను, కానీ అది అవ్వలేదు. పాకిస్తాన్ క్లీన్గా గెలిచిన వాళ్ళ మీద. నెక్స్ట్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. నాకైతే ఈ వరల్డ్ కప్లో ఇది బెస్ట్ మ్యాచ్. సౌత్ ఆఫ్రికా అండ్ ఆఫ్ఘనిస్తాన్ 2 సూపర్ ఓవర్స్ సర్వ్ అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ గెలిచే ఛాన్స్ నుంచి ఓడిపోయి షాక్ ఇచ్చింది. అండ్ సౌత్ ఆఫ్రికా ఓడిపోయిందని చెప్పి ఎవరు మేబీ ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు, కానీ సౌత్ ఆఫ్రికా అండ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అయితే సూపర్ అంటే సూపర్ జరిగింది. నాకైతే ఇది చాలా బెస్ట్ మ్యాచ్. ఆల్మోస్ట్ గుర్బాజ్ ఈ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ కోసం గెలిపించేశాడు, బట్ అన్ఫార్చునేట్లీ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ ఏ లూజింగ్ కాస్. నెక్స్ట్ ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఫేవరెట్స్ అయినప్పటికీ వెస్టిండీస్ ఈజీగా ఈ మ్యాచ్ అయితే గెలిచేసిందని చెప్పాలి. ఫస్ట్ బ్యాటింగ్ చేశారు, ఆల్మోస్ట్ 200 కొట్టారు. అండ్ ఇంగ్లాండ్ చేజింగ్ ఫిలిప్ సాల్ట్ 2 ఓవర్స్ దాకా 24 కొట్టాడు. బట్ ఆ తర్వాత వాళ్ళ స్పిన్నర్స్ గేమ్లోకి వచ్చి మ్యాచ్ మొత్తాన్ని కొట్టమని చేశారు. ఈ మ్యాచ్కి ఐసీసీ పెట్టింది పేరు రా వర్సెస్ బ్రూటల్ ఫోర్స్, కానీ బ్రూటల్ ఫోర్సే గెలిచిందని చెప్పాలి స్పిన్తో. అండ్ ఇక్కడే ద మోస్ట్ అమేజింగ్ మ్యాచ్, ద అప్సెట్ అనమాట ఇది యాక్చువల్లీ. ఇప్పుడు ఉన్న ఈ ఐసీసీ T20 వరల్డ్ కప్కి ఇది ద బిగ్గెస్ట్ అప్సెట్. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి జింబాబ్వే వర్సెస్ ఆస్ట్రేలియా. ఫస్ట్ బ్యాటింగ్ జింబాబ్వే చేసింది, 169 కొట్టింది, 170 టార్గెట్. ఆస్ట్రేలియా ఈజీ చేసేనుకున్నారు, కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. జింబాబ్వే బౌలర్స్ 4-6 ఓవర్స్లో చాలా బ్యూటిఫుల్ అండ్ డిసిప్లిన్గా బౌలింగ్ చేశారు. ఆల్మోస్ట్ 4 వికెట్స్ని పవర్ ప్లేలో తీసేశారు. అండ్ ఆ తర్వాత మ్యాక్స్వెల్ అండ్ స్టాయినిస్ కూడా ఆస్ట్రేలియాని సేవ్ చేయలేకపోయారు. ఇది ది బిగ్గెస్ట్ అప్సెట్. ఇది ఆస్ట్రేలియా కొత్త ఏం కాదు. ఆల్రెడీ జింబాబ్వే వర్సెస్ ఆస్ట్రేలియా 2 ఐసీసీ మీటింగ్స్లో, T20 మీటింగ్స్లో 2-2 జింబాబ్వే కొట్టేసింది. సో ఇప్పుడు ఈ ఐసీసీలో ఇప్పుడు ఈ క్షణం దాకా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయ్యేదాకా కూడా ఇది అప్సెట్గానే నిలిచిపోయింది. అండ్ నాకు పర్సనల్గా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కాకుండా న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ని ఒక ట్రూ క్రికెట్ ఫ్యాన్గా నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే అహ్మదాబాద్ 2 స్ట్రాంగ్ టీమ్స్, మొత్తం బ్రూటల్ బ్యాటింగ్ వర్సెస్ గుడ్ బౌలింగ్ ఇలా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మ్యాచ్కి ముందాకే ఆ హైప్ ఉంది. న్యూజిలాండ్ ఒక మంచి స్టార్ట్ ఇచ్చినా కూడా ఆ స్టార్ట్ని వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు. వాళ్ళకి మొత్తం బ్యాటింగ్ కొలాప్స్ అయిపోయింది, వికెట్స్ పడిపోయాయి. సో సౌత్ ఆఫ్రికా ఫస్ట్ నుంచి ఇందులో అప్పర్ హ్యాండ్గానే ఉంది. సౌత్ ఆఫ్రికా ఈజీ విక్టరీ అయితే న్యూజిలాండ్ పైన కొట్టేసి వాళ్ళ నెంబర్ 1 ప్లేస్ని, అంటే వాళ్ళ గ్రూప్లో నెంబర్ 1 ప్లేస్ని ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు కూడా ఖాయం చేసుకున్నారు. ద మోస్ట్ అవైటెడ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ని బాయ్కాట్ చేశారు, కానీ ఆ తర్వాత కొన్ని డెసిషన్స్ వల్ల మళ్ళీ వాళ్ళు మనతో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ అయితే ఇండియాలో కాదు, కొలంబోలో జరిగింది. ఎందుకంటే యాజ్ వీ డిస్కస్డ్ ఎర్లియర్, ఇండియా అండ్ శ్రీలంక జాయింట్ హోస్ట్. సో ఈ మ్యాచ్లో ఫస్ట్ ఓవర్ ఇండియా బ్యాటింగ్ చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్. అండ్ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. అక్కడ కాస్త తడబడ్డారు, ఏమన్నా 2021లో ఇండియా పాకిస్తాన్ లాగా రిపీట్ అవుద్దేమో అని చెప్పి. కానీ ఇషాన్ కిషన్ అయితే ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అతన్ని అగ్రెసివ్ బ్యాటింగ్తో ముందుకెళ్ళిపోయాడు. స్కోర్ కొంచెం మధ్య మధ్య టిక్ అయినప్పటికీ, వికెట్స్ పడ్డప్పటికీ 175 దాకా కొట్టారు. అండ్ పాకిస్తాన్ సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోనే వికెట్ లూజ్ అయిపోయింది, సెకండ్ ఓవర్లో ఇంకో వికెట్ లూజ్ అయిపోయింది. ఇలా వాళ్ళు వికెట్స్ అనేవి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మొత్తం వాళ్ళు లూజ్ అవుతూనే ఉన్నారు. మ్యాచ్ అనేది మనం ఈజీగానే గెలిచాం. నాకైతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంత పెద్ద అగ్రెసివ్ మ్యాచ్, అంత పెద్ద ఇంట్రెస్టింగ్ మ్యాచ్ లాగా అయితే అనిపించలేదు. అండ్ ఇప్పుడు ద రైవల్రీ 8 versus 1. ఇది అసలుకి రైవల్రీ కానే కాదు, నేషన్ రైవల్స్ వల్ల మనకి ప్రతి ఒక్క ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచెస్ అన్నీ కూడా రైవల్రీ లాగా అనిపిస్తుంది. కానీ పూర్తిగా అప్పర్ హ్యాండ్ మనకే ఉంది. ఇందులో 99.9%, 95% ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే ఇండియాకే ఎక్కువ గెలిపే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ మనం ఇప్పుడు సూపర్ 8లోకి అఫీషియల్గా ఎంట్రీ ఇచ్చిన టీమ్స్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇండియా, యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, ఇండియా ఈజీగా లీగ్ మ్యాచ్ అన్నీ కూడా డామినేట్ చేసేసి ఆల్రెడీ సూపర్ 8లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసింది అఫీషియల్గా. అండ్ నెక్స్ట్ వెస్టిండీస్. వెస్టిండీస్ ఈజ్ ఎ బ్రూట్ ఫోర్స్. వెస్టిండీస్ ఫామ్లోకి రన్నంతవరకు ఏ T20 అయినా, T20 వరల్డ్ కప్ టీమ్ అయినా ఒకసారి కనుక వాళ్ళ ఫామ్లోకి వస్తే
వాళ్ళు చాలా బ్రూట్ ఫోర్స్లో మారే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి స్పిన్ ఇప్పుడున్న స్క్వాడ్కి బాగా అడ్వాంటేజ్. అండ్ యాజ్ యూజువల్ వెస్టిండీస్కి వాళ్ళ హిట్టింగే వాళ్ళ ప్లస్ పాయింట్. అండ్ వాళ్ళకి ఇండియా పిచ్చెస్ కూడా చాలా సహకరిస్తాయి. అండ్ వాళ్ళు లాస్ట్ టైం T20 వరల్డ్ కప్ కొట్టింది కూడా మన ఇండియాలోనే 2016లో. సో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈసారి వాళ్ళు ఛాంపియన్స్ అవ్వడానికి. థర్డ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా కూడా ఆల్మోస్ట్ ఎంట్రీ ఇచ్చేసింది సూపర్ 8లోకి అన్డౌటెడ్లీ. బట్ స్పాట్ 1 స్పాట్ 2 వాళ్ళ గ్రూప్లో అనేది మాత్రమే పెండింగ్లో ఉంది. అండ్ అఫీషియల్గా 3 టీమ్స్ అయితే మనం మాట్లాడుకున్నాం. ఇంకా 5 టీమ్స్ ఉన్నాయి. దట్ 1 and 2 పొజిషన్స్ వాళ్ళ గ్రూప్లో కాంపిటేట్ చేసి సూపర్ 8లోకి ఎంట్రీ ఇవ్వడానికి. ఆల్మోస్ట్ మన పాత వీడియోలో మాట్లాడుకున్న టీమ్సే వస్తాయి. కానీ నేను యూఎస్ఏ ఈసారి వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను పాకిస్తాన్ ప్లేస్లో. బట్ యూఎస్ఏ అండ్ పాకిస్తాన్ 2 పెండింగ్లోనే ఉన్నాయి. సో విల్ సీ సూపర్ 8లోకి ఎవరు వస్తారు. అండ్ మీ సూపర్ 8 మీ టీమ్స్ మీ ప్రెడిక్షన్స్ అన్నీ కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.